స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక రకాల పరిణామాల నేపథ్యంలో ఈ కుటుంబం పెద్దది, రకరకాల ఆ కాలంలోనే కొంత వ్యాపారాలు చేసేవారు, వాస్తవమేమే కాదని చెప్పలే, కానీ మిగతా వాళ్ళ వ్యాపారాలు చేసేవాళ్ళు. కానీ మీ తాత రాజారెడ్డి గారు అరాచకం చేసేవాళ్ళు, రౌడీజం చేసేవాళ్ళు, పంచాయతీలు చేసేవాళ్ళనే విషయం అందరికి కూడా తెలుసు. అందరూ కూడా మీ కుటుంబంలో అందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారి మేనత్తలు కానీ, రాజశేఖర రెడ్డి గారి పెదనాన్నలు, చిన్నాన్నలు అందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకొని సమాజంలో గౌరవంగా బతికారు. రాజారెడ్డి గారు ఏం చదువుకున్నారు? బ్రిటిష్ వారి ప్రాపకంతో వారిచ్చిన అన్ని ఆ రోజు విద్యా సంస్థలన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి రాజశేఖర రెడ్డి మేనత్త గారిని, అంటే మీ అవ్వలను మీ తాతలను అందరినీ కూడా బాగా చదువుకొని బ్రిటిష్ వారి ద్వారా అభివృద్ధి చెందడం జరిగింది. మీ తాత మీ సొంత అబ్బా ఈ చదువు అబ్బలే, అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నాడు కాబట్టి చదువు అబ్బక మధ్యలోనే చదువు ఆపేయడం జరిగింది. ఇది మీ చరిత్ర. స్వాతంత్రం కంటే ముందు మీరు సాధించిన ఘనత. తర్వాత రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మంగంపేట ముగ్గురాల వ్యవహారంలో వెంకట నరసయ్య గారు ఒక పద్మశాలి కుటుంబీకుడు. అతనికి అక్కడ మైన్స్ ఉండడం జరిగింది. కానీ దాని చుట్టుపక్కల ఉండే మైన్ ఓనర్లంతా కూడా ఈయన కంటే బలవంతులు కాబట్టి ఈయన మైన్ నుంచి అక్రమంగా వాళ్ళు ముగ్గురాయి తరలించడము, ఈయనను బెదిరించడము, దౌర్జన్యాలు చేస్తుండటంతో అప్పటికే నువ్వు పులివెందుల ప్రాంతంలో పేరు మోసిన రౌడీగా రాజారెడ్డి గారు పేరు ప్రఖ్యాతులు సంపాదించారు కాబట్టి నిన్న ఆయన ఆశ్రయించడం జరిగింది. నీకు పెట్టుబడి లేని భాగం ఇస్తాం, నాకు అండగా ఉండమని చెప్పి అప్పటికే ఆ వచ్చిన ఆ కొద్ది భాగంలోనే మీకు ఇబ్బడిగా ఆ రోజు డబ్బులు రావడం జరిగింది. వచ్చిన దాంతో మీరు సంతృప్తి పడలే. ఇప్పుడు మనకు చిన్నప్పుడు కథ చెప్తా అంటారు, బంగారు బాతు కథ. రోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది బాతు. పనికిమాలో రాజారెడ్డి అట్లాంటోడు ఒకటేసారి కోసుకుంటే దండిగా బంగారు గుడ్డు దొరుకుతాయి కదని చెప్పి ఆ బాతును కోస్తే దాంట్లో గుడ్డు లేవు. అంటే రోజు ఒక గుడ్డు బంగారు గుడ్డు మాత్రమే పెడుతుంది. ఆ చిన్నంగా నరసయ్యను చంపితే మొత్తం రైల్వే కోడూరులో ఉన్న ముగ్గురాయి గన్లన్నీ కూడా మా వశమవుతాయి కదా అని చెప్పేసి వెంకట నరసయ్య గారిని 15/7/1975లో చంపిన విషయం వాస్తవమా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి మీ చరిత్ర. నువ్వు పుట్టిండొచ్చు గోల్డెన్ స్పూన్తో, మీరు పుట్టి పెరిగింది, నువ్వు తినే ప్రతి రక్తపు ఆ గోల్డెన్ స్పూన్తో తినే ప్రతి అన్నం కూడా రక్తపు మరకలై ఉన్నాయి. రక్త మాంసాలతో చేసిన వంట నువ్వు తిన్నావు తప్ప మీరు కష్టపడో లేకుంటే సేద్యం చేసి సంపాదించిన డబ్బులు కాదనే విషయాన్ని గుర్తుంచుకోరా.